ఇదే అనమాట పద్మనాభ స్వామి టెంపుల్ ఎంట్రీ. ఇలా స్ట్రైట్‌గా వెళ్ళాలనమాట. ఇలా స్ట్రైట్‌గా వెళ్తే మీకు కనపడుతుందా లాస్ట్‌లో అదనమాట. అది పద్మనాభ స్వామి టెంపుల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్ స్లైడ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను పద్మనాభ స్వామి టెంపుల్ త్రివేంద్రంలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్ ముందున్నా అనమాట నేను. నిన్న శబరిమల ట్రిప్ బాగా టైర్డ్ అయిపోయా. రెస్ట్ తీసుకున్నాను, బాగా చాలాసేపు పడుతున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ 7 అయింది. ఇప్పుడే టెంపుల్కి వచ్చాను. సో టెంపుల్ ముందు ఉందన్నమాట. సో నేను వెళ్ళాలి, లోపల ప్రాసెస్ ఏంటో తెలీదు. చలో. ఈ పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక నియమం ఉంది. ఏంటంటే ముండు కట్టుకోవాలి. అంటే లుంగి కానీ పంచ కానీ కట్టుకోవాలన్నమాట. ఏ కలర్ అయినా ఓకే, తెల్లదైనా నల్లదైనా ఏ కలర్ అయినా కట్టుకోవచ్చు. పైన బనియన్ లాంటిది కూడా ఎలో చేయరనమాట. బనియన్ షర్ట్ ఏం ఎలో చేయరు. కావాలంటే ఒక టవల్ వేసుకోవచ్చు. ఓకే, లేడీస్ అయినా సరే కింద చుడీదార్ లాంటిది ఉందనుకోండి, వాళ్ళైనా దానిపైన లుంగి కట్టుకోవాలి. శారీ కంపల్సరీ. చుడీదార్ అనుకోండి, చుడీదార్ పైన వాళ్ళు లుంగి కట్టుకోవాలన్నమాట. ఓకే, అది మ్యాండేటరీ రూల్ అనమాట. సో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీరు ఫోన్ పెట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ బ్యాగ్లో ఉన్న వస్తువులు సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఫోన్ సపరేట్గా పెట్టుకుంటారు కొంతమంది. అందులో కలిపి పెట్టేసి ఒకేసారి అది ఇచ్చేస్తారు అనమాట. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. లాకర్లు అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి ఉన్నాయన్నమాట. అక్కడ ముందు 50 రూపాయల నుంచి దొరుకుతాయి అనమాట. 50 రూపాయల నుంచి 500 వరకు ఉన్న ముందులు కూడా ఉన్నాయి. శారీలు కూడా కొనుక్కోవచ్చు. లేడీస్కి శారీలు అవైలబుల్గా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడే కొనుక్కొని కట్టుకుంటున్నారు. రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ, టెంపరీ రూమ్స్ మార్చుకోవడానికి. సో కంగారు పడే పని లేదు. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి, పక్కన చుట్టుపక్కల చాలా రూమ్స్ ఉన్నాయి, చీప్గా దొరుకుతూ ఉంటాయి అనమాట. 500 నుంచి 400 నుంచి కూడా దొరికే ఉన్నాయి. సో మీరు అక్కడ నుంచి కూల్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట టెంపుల్కి. సో ఇవన్నీ చూస్తున్నారు, ఈ షాపులన్నీ కూడా ఈ ముండులు అమ్మే షాపులు అనమాట. ఐ మీన్ పంచలు లుంగీలు అమ్మేసేటువంటి షాపులు, ఇంకా రకరకాల దేవుని ప్రతిమలు, ఫోటోలు అమ్మే షాపులు అనమాట ఇవన్నీ. సో అది టెంపుల్ మీకు స్ట్రైట్గా కనపడుతుంది కదా, అది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇంకా చాలా ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ ఈస్ట్ సైడ్ ఎంట్రీ అనమాట. టెంపుల్లోకి మొబైల్ ఫోన్లు కానీ, కెమెరాలు కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అలో చేయరనమాట. చాలా స్ట్రిక్ట్గా అనమాట ఇక్కడ. చెకింగ్ బాగా. ఇదనమాట పద్మనాభ స్వామి టెంపుల్. అయిపోయింది దర్శనము. హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే. అందరూ ఒకేసారి వచ్చేసరికి రష్ అయింది, లేకపోతే ఈజీగా అయిపోయేది. ఈజీ, ఓకే, కూల్ అంతా. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. నేనున్నది వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ కూడా ఇలాగే ఉంటుంది. అటు నుంచి వచ్చేవాళ్ళకి అటు అందరూ అక్కడ టెంపుల్ లోపలికి కలుస్తారు వీళ్ళు. ఇది టెంపుల్ లేక్ అన్నమాట. ఇది జస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ ముందన్నమాట. ఇవన్నీ షాపులు అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా షాపులు ఇవన్నీ ఉన్న ప్రాంతం అన్నమాట. కూడా ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి చాలా ఉంది, చాలా పెద్దగా ఉంది అన్నమాట. అది ఇది ఈస్ట్ ఎంట్రన్స్ చెప్పా కదా, అది వెస్ట్. టెంపుల్ మాత్రం ఏరియా చాలా పెద్ద ఏరియాలో ఉంది. ఇది టెంపుల్ లేక్ వ్యూ అన్నమాట. చిన్న గేట్ ఉంది ఇక్కడ నుంచి, మరి ఇక్కడ ఓపెన్ లేదు. ఎట్టిక్కుల్ అనే బోర్డు కనపడుతుంది అక్కడ ఎట్టిక్కుల్ భగవతి టెంపుల్ అని 3 కిలోమీటర్స్ అని ఉంది బోర్డు మీద. సో చూడాలి, మ్యాప్లో సెర్చ్ చేసి బుక్ చేసుకుని వెళ్తాను. బాగుంది మంచిగా. స్వామి ఎలా ఉంటాడంటే పడుకొని ఉంటాడు, పడుకొని చెయ్యి ఇలా పెట్టి ఉంటాడు అన్నమాట. చాలామంది హిందీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు ముందు స్వామి ముందున్న ఒక ప్రతిమ లాంటిది ఉంది, అది అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఇలా పడుకొని ఉంటారు కదా, అది విగ్రహం అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఇలా ఉంటుందని తెలియదు, అట్లా పడుకొని ఉండడం రేర్ కదా. అది మరి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మరి టెంపుల్ వాళ్ళు చూసుకోవాలి.
ఇది టెంపుల్ ఇలా వెళ్తున్నాం కదా, టెంపుల్ నుంచి మీరు బయటకు వచ్చాక రైట్ సైడ్లో అంటే ఇక్కడ ఒక రైట్ రోడ్డు ఉంది, ఇక్కడ మంచి హోటల్ ఉంది, వెజ్ హోటల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. టెంపుల్ ఈస్ట్ సైడ్ కదా, ఈస్ట్ సైడ్కి టెంపుల్కి ముందు అన్నమాట. ఇక్కడ ఒక లేక్ ఉంది, చూపించా కదా ఆల్రెడీ, టెంపుల్ లేక్ ఇదన్నమాట, టెంపుల్ లేక్. అది టెంపుల్, ఇది టెంపుల్. టైం వచ్చేసి 8 o'clock అయింది. చాలా పెద్ద లేక్. నాకు డౌట్ వచ్చింది లోపలికి వెళ్ళాలి, మన బంగారు అంటారు కదా రూములు అవి ఎక్కడున్నాయా అని డౌట్ వచ్చింది. మళ్ళీ అడిగితే బాగోదని అడగలే ఎవరిని. మన ఫోకస్ అంతా దేవుడి మీద ఉండాలి, అంటే దేవుడి ఆభరణాల మీద కాదు, అది మనం తెలుసుకోవాలి. సారీ, హిందీ అతను ఉన్నాడు నా వెనకాలే, ఒక హిందీ అతను వచ్చాడు. అతను కింద బయటకు వచ్చేసాక స్టెప్స్ ఇట్లా దిగిన తర్వాత అడుగుతున్నాడు అనమాట, దేవుడు ఎలా ఆ మడిలో ఉన్న అతనైనా దేవుడు నాకు అర్థం కాలేదని అంటున్నాడు అనమాట. అయ్యో అనుకున్నాను నేను, అందుకే చెప్పింది నాకు పాయింట్. వాళ్ళు గాడ్ ఎలా ఉంటాడని జనరల్గా అన్ని టెంపుల్స్లో ఎలా ఉంటారు, జస్ట్ మిడిల్ ఇట్లా కూర్చొని నించొని ప్రతిమ ఉంటారు కదా, కానీ ఇక్కడ వేరు కదా. సో అట్లీస్ట్ బోర్డు లాంటివి ముందు పెడితే టెంపుల్ దగ్గర, సో మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతారు ఇలా ఉంటాడని. సో ఈజీగా చూడొచ్చు అనమాట. మళ్ళీ అసలు లైటింగ్ ఉండదు, లోపల డిమ్గా ఉంటుంది కదా. సో ఇది హోటల్కి వెళ్ళేదారులు పద్మతీర్థం శివపార్వతి టెంపుల్ అంట. ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చాడు. ఈ లేక్కి నార్త్ సైడ్లో ఏదో ఉందన్నమాట కట్టడం, ఇట్లా దీని మీద కొన్ని దీపాలు పెట్టున్నాయి. ఇదనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్, పూరి. ఒక వెజ్ రెస్టారెంట్కి వచ్చా, పూరి చెప్పారు ప్రస్తుతానికి. దీన్ని బట్టి చూస్తున్నాను, దీని టేస్ట్ని బట్టి వేరే చెప్పాలి అవుతుంది. కంప్లీట్ ఆలూ కర్రీ ఇచ్చాడు, నేను తిన. ఓకే, సాంబార్ వాడు కూడా చెప్పాను సరిపోదని. ఒక టీ, షుగర్లెస్ టీ. టెంపుల్ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది, చిన్న హనుమాన్ టెంపుల్. ఈ లేక్కి నార్త్ ఈస్ట్లో అనమాట. ఇక్కడ మంచి రావి చెట్టు ఉంది. అట్టిక్కుల్ భగవతి టెంపుల్కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. సో ఊబర్లో బుక్ చేసుకున్నాను. అట్టిక్కుల్ భగవతి టెంపుల్ చూడాలి.
స్ట్రీట్లో అనమాట. ఫుట్బాల్ ఫీవర్ ఎలా ఉందో చూడండి. అన్ని పోస్టర్లు అటు సైడ్ ఇటు సైడ్ అన్ని పోస్టర్లు. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఇటు కవర్ చేయాలి మొత్తం అట్లా. పైన చూడండి మంచిగా ఫ్లాగ్స్ పెట్టారు ఇక్కడ. అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్ ఈ ముగ్గురే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఈ ముగ్గురే ఉన్నాయి. ఇదనమాట అట్టిక్కుల్ భగవతి టెంపుల్. క్లీన్గా ఉంది టెంపుల్ లేట్, మంచిగా ఉంది అసలు. అయిపోయింది దర్శనము. అట్టిక్కుల్ భగవతి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను అంట. ఇప్పుడే బయటకు వచ్చాను. దర్శనం వచ్చేసి క్యూ ఏం లేదు, డైరెక్ట్గా అనమాట. బాగుంది టెంపుల్, మంచిగా ఉంది. మస్ట్ విజిట్ అనమాట. ట్రివేండ్రం వచ్చిన వాళ్ళు మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అట్టిక్కుల్ భగవతి టెంపుల్. క్లౌడీ అయిపోయింది మొత్తము. ఇందాకదా కొంచెం సన్లైట్ ఉంది లైట్గా. ఏందో పెద్ద బిల్డింగ్, డైరెక్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ. అరే బాబా, పాతకాలం నాటి దివాణంలా ఉంది. పిల్లర్ కూడా ఎంత హైట్ ఉన్నాయో, సినిమాలో ఉన్నట్టు. సినిమాలో పెద్ద పెద్ద మహారాజులు ఇల్లు చూపిస్తారు కదా. క్రౌడ్ గ్యాదరింగ్ ఫర్ ఏ పబ్లిక్ మీటింగ్. అవునా, బోట్ల మీద మీటింగా? ఓకే. అన్ని రకరకాల భలే ఉంది. ఇంత పెద్ద ఉంది. అనంత విలాసం అనుకుంటా. ఇదే అనంత విలాసం ప్యాలెస్. ప్యాలెస్ ఏంటంటే బయట అన్ని పెయింట్ ఆర్ట్స్ ఫోటోలు వాటి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ప్లస్ పక్కనే టేబుల్స్ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళ ఫైల్స్ ఉన్నాయన్నమాట. బాగుంది కదా. బిల్డింగ్ పాతది అయిపోయింది, ఎప్పటిదో అనుకుంటుంది. ఇది మాత్రం బాగుంది. పాత ఎన్టీఆర్ సినిమా ఉంటాయి, సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉంటాయి కదా బిల్డింగ్లు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వెల్ సినిమాల్లో ఉంటాయి, రాజులు, అట్లా జానపద చిత్రాలు ఇంకేమంటారు, పౌరాణిక చిత్రాలు ఆటలల్లో ఉన్నట్టు అలా ఉందన్నమాట బిల్డింగ్. పక్కనే వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది. బిల్డింగ్ ఇలా కట్టుకోవాలి ఇల్లు. కానీ మెయింటెనెన్స్కి చాలా అవుతుంది, దోలు తీరిపోతుంది మనకి. ఇదే అంట వ్యాక్స్ మ్యూజియము, దీని పక్కనే ఉంది. ఓకే, ఇక్కడ ఇల్లు, బిల్డింగ్లు, షాపులు ఎట్లున్నాయంటే మొత్తం పెంకుటిల్లు, రూఫ్ పెంకుటిలతో ఉందన్నమాట. ప్రతి మ్యాక్సిమము రూఫ్లన్నీ పెంకులతో ఉన్నటువంటి రూఫ్. ఇది వ్యాక్స్ మ్యూజియం, మహాత్మా గాంధీ. ఇది ఎంట్రన్స్, నో పబ్లిక్ వేస్ట్. టికెట్ కౌంటర్. టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఫస్ట్ మనకి క్లియర్ ఉంది ట్యాక్స్. అన్నా హజారే, సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజంగా మన తాతగారు వచ్చినట్టు ఉందన్నమాట. మన నెహ్రూ గారు. ఓకే, సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం, రాజీవ్ గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు, ప్రకాష్ రాజా. ఓకే, అంటే బతుకున్న వాళ్ళు కూడా ఉన్నాయా? నేను ఓన్లీ చనిపోయిన ప్రిన్సెస్ ఆఫ్ తిరునల్ గౌరీ పార్వతి ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళు రాయల్ ఫ్యామిలీ సిస్టర్స్. ఒకసారి నేను వీడియో చూశాను. నేను వీళ్ళు ట్రైబల్ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి హనీ ఇవన్నీ గిఫ్ట్ ఇస్తున్నారు. ఓకే, శ్రీ మన్నత్ పద్మనాభన్ అంట, నాకు తెలియదు ఎవరో మరి. రవిశంకర్ గారు తెలుసు కదా, నారాయణ గురు అంటారు. తర్వాత సాయిబాబా.
పోప్ ఫ్రాన్సిస్. ఓకే, పోప్ ఫ్రాన్సిస్. తర్వాత జస్టిస్ విఆర్ కృష్ణన్ అయ్యర్ అంట. దాదాసాహెబ్ ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఇతను ఎలా ఉంటాడు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఫాల్కే అవార్డు అని ఉంది కానీ నాకు తెలియదు అనమాట. సో ఇంకెవరు? నన్ అదర్ దాన్ ద గ్రేట్ అంబేద్కర్. రాజా రవివర్మ. ఇతనైనా పెయింటింగ్లు వేసేది? ఫేస్ నాకు ఐడియా లేదు ఇప్పుడు దాకా. ఇతను వేసిన పెయింటింగ్. నెక్స్ట్ ఠాగూర్జీ. ఇతనెవరు? శ్రీ చిత్ర తిరునాల్ బలరామ వర్మ అంట. ఓకే, తన పేరు ఇన్నోసెంట్. తమిళ్, మలయాళం కామెడీ సీనియర్ ఆర్టిస్ట్ అనమాట. బ్రో ప్రభాస్ బ్రో. టచ్ చేయకూడదు. సచిన్, సచిన్ టెండూల్కర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్. విరాట్ కోహ్లీ. మాడోనా. బాయ్ సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్. క్యూటీ. కరీనా. జయన్ అంట, మలయాళం. కబాలి. Who is he, ma'am? Dara. Okay, okay. Oh, okay, okay. Complete actor. వెంకటేష్ బాబు, రానాబాబు. బాగుంది, మంచిగా ఉంది, నీట్గాను డిజైన్ బాగుంది. మంచి అన్ని కలాంజీ. అచ్యుతానందన్, విఎస్ అచ్యుతానందన్ అంటే పొలిటీషియన్. కోడియేరి బాలకృష్ణ, పొలిటీషియన్స్. ఎంజిఆర్ అండ్ జయలలిత. జయలలిత సి. మోడీజీ. అయిపోయింది, వ్యాక్స్ మ్యూజియం విజిట్ అయిపోయింది. ఇది కూడా ప్యాలెస్ లాగే ఉంది, పెద్ద బిల్డింగ్. టెంపుల్ పక్కనే కదా ఇది. సో ఇక్కడ కిటికీలు చూడండి, ఓల్డ్ టైప్లో ఉన్న కిటికీలు ఇంతే ఉంటాయి కదా. బాగుంది వ్యాక్స్ మ్యూజియం అయితే, ఒకసారి చూడొచ్చు. 100 రూపీస్ ఎంట్రీ, బట్ వర్త్ వాచబుల్. ఇటు సైడ్ అంతా పార్కింగ్ ఉంది. టెంపుల్ డివోటీస్ కోసం అనుకుంటా. చెప్పాక అన్నీ ఓల్డ్ స్ట్రక్చర్స్ అని, ఎప్పటియో ఇది. పక్కన చిన్న చిన్న వీధులు అలాంటివి ఉన్నాయి. సినిమాలు షూటింగ్ కూడా చేసుకోవచ్చు. బాగుంది. ఇదేంటో మరి బిల్డింగ్ గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నట్టున్నాయి ఇందులో కూడా. ఇండియా, తమిళ, తెలుగు. ఆర్ట్ గ్యాలరీ చిత్ర
చిత్రాలయం ప్యాలెస్ మ్యూజియం అన్నమాట. ఓహో, ఇదంతా ప్యాలెస్ మ్యూజియం అన్నమాట. ఆర్ట్ గ్యాలరీ అండి. ఏంటో చూడాలి. ఈ టెంపుల్ పక్కనే ఉంది రైట్ సైడ్లో. టెంపుల్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంది కదా, ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ గల్లీలో. ఓకే, ప్లీజ్ డు నాట్ సిట్ హియర్ అని ఉంది. చిత్రాలు ఇవన్నీ ఏంటో ట్రాంకూర్ ఆర్ట్ గ్యాలరీ క్లోజ్ ఉన్నాయి ఏంటివన్నీ. చిత్రాలయం ఎంట్రీ పాస్ ఇక్కడ. ఈ ఆఫీస్ అనమాట. టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ బోర్డు పెట్టారు ఇక్కడ. ఇటు నుంచి రావాలంట, లోపలికి కాదు. నేను లోపల నుంచి వచ్చాను. ఇది టికెట్ అయిపోయింది. లోపలికి కెమెరా పర్మిషన్ లేదంట. ఓకే, మొబైల్ కెమెరాకే 500 రూపీస్ అంట. వాళ్ళు దీన్ని కంప్లీట్గా అసలు అలో చేయరంట. సో అయితే ఏం లేదు, 100 రూపీస్ వర్త్ ఏం కాదు. 50 అయితే ఓకే అనిపించింది నాకు. అది ఇవి కడుతున్నారు ఏంది. టిక్కుల్ షాపింగ్ కాంప్లెక్స్ అంట. సో నెక్స్ట్ చూస్తున్నాను నేను, పరశురామ టెంపుల్ అని ఉంది, అక్కడికి వెళ్దామని చూస్తున్నా. సో క్యాబ్ బుక్ చేస్తున్నాను అనమాట. టైం వచ్చేసి ఎంత అయింది, 9:35 అయింది. ఎలిఫెంట్ విగ్రహం అనమాట, టెంపుల్ ఎదురుగా ఉంది.